ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాంటిది ఓ తండ్రి మాత్రం కూతురు పుట్టిన వెంటనే చీదరించుకున్నాడు. నాకు ఆడపిల్ల వద్దే వద్దంటూ భార్యతో గొడవ పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన భర్త కోసం ఆ తల్లి 10 ఏళ్లు నిరీక్షించింది. భర్త కోసం వెతకని రోజే లేదు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత కర్మన్ ఘాట్ పవనపురి కాలనీలో భర్త ఆచూకీ దొరికింది. కానీ వెళ్లి చూసేసరికి షాక్. అసలు ఏమైంది? ఇంతకీ ఆ తండ్రి దొరికాడా? మరి ఏ పరిస్థితుల్లో కనిపించాడు? తర్వాత స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. వనపర్తికి చెందిన రవి, అర్చనలకు 2012లో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త కాపురానికి వెళ్లిన అర్చనకు మొదటి నుంచే అత్తవారింట్లో వేధింపులు తప్పలేదు. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందనుకుంటూ అన్నీ భరించింది. మొదటి ప్రసవంలో ఆడపిల్ల పుట్టడంతోనే వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అర్చన నుంచి విడాకుల కోసం రవి పిటిషన్ దాఖలు చేశాడు. రవి పేరున ఉన్న 10 ఎకరాల పొలం కూడా తన కూతురుకు దక్కరాదని పథకం వేశాడు. ఆ పొలాన్ని తన అక్క పేరున రిజిస్టర్ చేశాడు. అనంతరం భార్య కూతుర్ని వదిలి హైదరాబాద్ కు మకాం మార్చాడు. అప్పటి నుంచి 10 ఏళ్లుగా న్యాయం కోసం అర్చన పోరాడుతూనే ఉంది. కన్న కూతురుకు అండగా నిలవాల్సిన భర్త నట్టేట ముంచి వెళ్లిపోయాడని విలపిస్తూనే అతడి ఆచూకీ వెతుకుతూనే ఉంది. విడాకులపై విచారణకు కూడా రాకుండా తప్పించుకుంటున్న ఆ భర్త హైదరాబాద్ కర్మాన్ ఘాట్ లో ఉంటున్నట్లు తెలుసుకుంది అర్చన. అతడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లింది. అతడు ఉండే అడ్రస్ కు వెళ్లి ఇంటి తలుపు తీసి చూసిన అర్చనకు అక్కడ గట్టి షాక్ తగిలింది. తన భర్త రవి మరో మహిళను వివాహం చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నట్లు తెలుసుకుంది. అంతేకాదు అతనికి 2 కొడుకులు ఉన్నట్లు తెలుసుకుని షాక్ అయింది. తన కూతురు పరిస్థితి ఏంటని రవిని నిలదీసింది. వర్షం పడ్డారు, నీరు పోతుంటే రాళ్ళు వెళ్తే దాని మీద ఎక్కినాం. ఎన్ని 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల. ఇప్పుడు ఏమో నేను నచ్చకూడదు కొట్టా అంటివి, మళ్ళీ ఆ పిల్లకు నొప్పి లేదే. చుట్టుప్రక్కల వారిని పిలిచి రవి బండారం బయటపెట్టింది. 10 ఏళ్ల క్రితం తనను పెళ్లి చేసుకుని ఆడపిల్ల పుట్టగానే పారిపోయి వచ్చిన పచ్చి నిజాన్ని అందరికీ చెప్పేసింది. అతడిని ఏం చెయ్యాలంటూ బోరుమంది. ఆడపిల్ల పుట్టినందుకు కుటుంబాన్ని వదిలి వచ్చిన రవిపై ఇరుగు పొరుగు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదు, మేము 8 సంవత్సరాలు సార్. 10 ఏళ్ల కూతురు భవిష్యత్ కోసమే రవిని వెతుక్కుంటూ వచ్చానని, ఇప్పుడు తనకు న్యాయం కావాలని అర్చన అభ్యర్థించారు. అబద్దాలు చెప్పి నన్ను ఊర్లో పెట్టేసిండు. తర్వాత నాకు ఆడపిల్ల పుట్టినందువలన విడాకుల కోసం వనపర్తిలో కేసు పెట్టిండు. పెట్టిన తర్వాత అక్కడ విడాకుల కోసం కేసు అనేది కొట్టివేయడం జరిగింది. ఇక్కడ దొంగ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 2 కొడుకులు పుట్టిండ్రు ఆమెకి. మేము ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నా కూడా మాకు ఆచూకీ దొరకలేదు. దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఈ రోజు మేము పట్టుకున్నాము. మాకు మీరే న్యాయం చేయాలి. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కూడా ఈమె బాగోగులు ఇంతవరకు చూసుకోలేదు. ఈమె భవిష్యత్తు గురించి ఏంటి మరి ఇప్పుడు? రవిని పట్టుకుని సరూర్ నగర్ పోలీసులకు అప్పజెప్పింది అర్చన. ఆమెకు న్యాయం చెయ్యాలని కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు.